నమస్తే, నా పేరు మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే హరిహర వీరమల్లుని రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ చేశారు. అదేవిధంగా శరవేగంగా ఈ మూవీ టీం అయితే ప్రమోషన్స్ కానీ, పాటలు విడుదల చేయటం కానీ, ఒక్కొక్క సన్నివేశాలు విడుదల చేయటం కానీ వీడియో రూపంలో, ప్రమోషన్ వీడియో రూపంలో, సో అంతా కూడా శరవేగంగా అయితే జరుగుతుంది. ఇదే ప్రాసెస్లో ఏంటంటే సినిమా గురించి, సినిమాలో జరిగిన విషయాల గురించి చాలా బాగా అయితే చెప్పడం జరిగింది. సెట్స్కి వేయటంలో కానీ, పవన్ కళ్యాణ్ గారి కాస్ట్యూమ్స్ కానీ, అదేవిధంగా ఈ సినిమా ఎప్పుడైతే మొదలెట్టారో చాలా రోజులైతే, చాలా సంవత్సరాలు అయితే దాటిపోయింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ ఎంట్రీ వల్ల, అదేవిధంగా పొలిటికల్గా కొంచెం బిజీ అవటం వల్ల, అదేవిధంగా 2024లో ఆయన 21 సీట్లకి 21% అంటే 21 సీట్లకి ఖచ్చితంగా 100% స్ట్రైక్ రేట్ అయితే కొడటం వల్ల సో విజయం అదే వచ్చింది. అదేవిధంగా చాలా పదవులు అయితే ఆయన చేపడుతుందో ఫుల్ బిజీ అయితే అయిపోయారు. సో ఇది పొలిటికల్గా. ఇప్పుడు సినిమా వైజ్గా వస్తే మట్టుకి మనకి పవన్ కళ్యాణ్ గారికి 3 సినిమాలు అయితే ఉన్నాయి. ఒకటి హరిహర వీరమల్లు, ఇంకోటి ఉస్తాద్ భగత్ సింగ్, మూడోది మీకు నచ్చేది నాకు నచ్చేది ఒకటే సినిమా ఓజీ. ఓజీ గురించి ఎక్కువ చాలామంది ఎదురు చూస్తున్నారు. బేసికల్గా నేను సెప్టెంబర్ 24న 27న రిలీజ్ చేద్దామని చెప్పి అనుకున్నాను కదా లాస్ట్ ఇయర్. బట్ ఆ టైంకి అయితే రాలేకపోయింది. బట్ డిసప్పాయింట్ అయినా కానీ ఈసారి అయితే తొందరగా సర్వేకంగా షూటింగ్ చేసుకుని వస్తుంది అనుకోండి. ఓజీ గురించే వెయిటింగ్ నేనైతే. సో ఇప్పుడు హరిహర వీరమల్లు గురించి మాట్లాడుకుంటే, సో అంతా కూడా సర్వేగంగా అయితే ప్రమోషన్స్ అయితే జరుగుతున్నాయి. ఎటువంటి దిగులు పడాల్సిన అవసరం లేదు. జూన్ 12న అయితే రిలీజ్ అవ్వబోతుంది. సో ఇదే బేసిస్ మీద ఏంటంటే రేపు ఏదైతే ఈరోజు యాక్చువల్గా మే 21వ తారీఖున ఒక పాటను అయితే రిలీజ్ చేయబోతున్నారు కదా, 3వ పాటన. అది కూడా వచ్చేసింది. సాంగ్ అయితే మట్టికి చాలా బాగానే ఉంది. సో ఇంకా కంప్లీట్గా మనం విజువలైజ్ చేసుకుని చూస్తే కనుక డెఫినెట్గా ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంటుంది, అందులో నో డౌట్ అట. సో కీరవాణి గారితో చర్చలు చేయడం కానీ, ప్రమోషన్ వీడియో కంటెంట్ వదలటం కానీ, ఆస్కర్ అవార్డు ఏదైతే ఉందో ఆయన చూడటం కానీ, ఆయన పాటలు ఎంజాయ్ చేయటం కానీ, అంతా కూడా టెరిఫిక్గా ఉంది. పవన్ కళ్యాణ్ గారు మొత్తం అన్ని విధాలుగా కూడా సెట్ చేసుకున్నారు. ఖచ్చితంగా ఈసారి హరిహర వీరమల్లు జూన్ 12న ఒక హిస్టరీ అయితే క్రియేట్ చేయబోతుంది. ఆయన మళ్ళీ ఇంకొకసారి బిగ్ స్క్రీన్లో కనిపించబోతున్నాం మనకి ఆఫ్టర్ పొలిటికల్ జర్నీ తర్వాత. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే హరిహర వీరమల్లు వచ్చేస్తుంది జూన్ 12వ తారీఖున. తర్వాత మనకి ఓజీ అనేది షూటింగ్ అవుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ అవ్వట్లే షూటింగ్, ఓజీ అవుతుంది. ఓజీ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ అయితే షూటింగ్ అయితే రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో, షూటింగ్ పెండింగ్ ఏదైతే ఉందో అదైతే కంప్లీట్గా పెండింగ్ కవర్ చేసేసుకొని సినిమా అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో అన్ని విధాలుగా అయితే హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ 3 కూడా త్వరలో అయితే రాబోతున్నాయి. అందులో కూడా నేను ఒకటే చెప్తున్నాను, ఎక్కువసేపు టైం అయితే తీసుకోను. అందరూ కూడా సినిమా టికెట్లు అయితే రెడీగా పెట్టుకోండి, డబ్బులు అయితే రెడీగా ఉంచుకోండి. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో అంటే టికెట్లు జరగాల్సిందే, చెట్లు జరగాల్సిందే, ఏ టికెట్లు తెగాల్సిందే. సో ఈ విధంగా ఏంటంటే మనం ఉండాలి కాబట్టి ఫుల్ జోష్ని అయితే మీకు అందిస్తున్నాను. అదేవిధంగా ఫుల్ జోష్ని నేను కూడా అందించుకుంటున్నాను. సో డెఫినెట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా జూన్ 12వ తారీఖున హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంది. సో అది ఫ్రెండ్స్, వాళ్ళకి వీడియో అయితే మీకు నచ్చిన తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.